మంత్రి వెంటనే విద్యాశాఖ మంత్రి వెంటనే ప్రధాని వెంటనే ఈరోజు ఇక్కడ పీస్ఫుల్ ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 7 roads వరకు చేయడం జరిగింది. క్యాండిల్ మార్చ్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి 3 డిమాండ్లు ఉన్నాయి మాకు. ఒకటి ఏంటంటే ఏదైతే విద్యార్థులపై జులుం జరిగిందో జంతర్ మంతర్లో వాళ్ళు పీస్ఫుల్ ర్యాలీ చేస్తూ పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే, నిరాహార దీక్ష చేస్తూ ఉంటే వాళ్ళను బలవంతంగా చెదరగొట్టడమే కాకుండా ఒక సివిల్ డ్రెస్సులో వాళ్ళు పోలీసులో రౌడీ మూగులో తెలియదు వాళ్ళు వచ్చి విద్యార్థులను చిన్న పిల్లలు కూడా వచ్చినారు. విద్యార్థుల యొక్క చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు వచ్చినారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చినారు. వయసుతో సంబంధం లేకుండా వాళ్లకు చాలా కఠినంగా వీళ్ళు కొట్టడం, కొంచెం కూడా మానవత్వం లేకుండా కొట్టడము. ఆనాటి బ్రిటిష్ వాళ్ళు మన మీద ఎలా జులుం చేసినారో మన పోలీసులే ఆ రోజు కూడా అక్కడ ఉండింది, బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు. అదేవిధంగా ఈరోజు కూడా మన దేశ పోలీసులే మన విద్యార్థులపై ఈ విధంగా జులుం చేయడం చాలా దుర్మార్గం. దీనిని ఖండిస్తూ ఈరోజు ఇక్కడ ఈ విధంగా ర్యాలీ తీయడం జరిగింది, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది, క్యాండిల్ మార్చ్. అది మొదటి విషయం. అయితే రెండో విషయము, పార్లమెంటులో స్పీకర్ గారు విద్యార్థుల గురించి చర్చ జరపమంటే అధికారంలో ఉన్న పార్టీని మరియు ప్రధానమంత్రిని అడిగి చేస్తామంటున్నారు. ఇదెక్కడి న్యాయం? ఒక స్పీకర్ గారికి నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. ఆయన అధికార పార్టీకి లోనే అధికార పార్టీ చెప్తే అది చేస్తా అంటే ఇక్కడ మన భారతదేశం ఎట్టెళ్తుంది, మన రాజ్యాంగం ఎట్టెళ్తుంది, అది గమనించాలా. సో ఇది చాలా దుర్మార్గం. మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు పార్లమెంటులో విద్యార్థుల పట్ల వాళ్ళకి జరిగిన అన్యాయం పట్ల చర్చలు జరగాలని ఈరోజు రెండో విషయం మేము ఇక్కడ ర్యాలీ తీయడం. మూడో విషయం ఏంటంటే ఎవరైతే విద్యార్థుల మీద ఎటువంటి వాళ్ళ గురించి ఎటువంటి తప్పులు లేకపోయినా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నా వాళ్ళని కొట్టడమే కాకుండా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినారు. ఆ తప్పుడు కేసులు తీసేయాలా. అదేవిధంగా ఎవరైతే పోలీసులు గుండాలు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో, పోలీసులు కాకుండా ఇతరులు కూడా ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే జంతర్ మంతర్లో వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరపడం ఇది మన దేశానికి సిగ్గుచేటు. అందుకని వాళ్ళ మీద వెంటనే న్యాయపరమైన చర్యలు తీసుకుంటూ, ముఖ్య ఉద్దేశం అన్నిటికంటే ఏంటంటే మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, అదేవిధంగా అమిత్ షా ఇద్దరు రాజీనామా చేయాల. ఈ కండిషన్స్ మీద మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఇక్కడ 7 roads సర్కిల్ వరకు క్యాండిల్ మార్చ్ చేయడం జరిగింది. దీనికి సపోర్టుగా మా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా మా ఉపాధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మయ్య గారు, అదేవిధంగా NSUI యూత్ కాంగ్రెస్, వీళ్ళంతా మా వైస్ ప్రెసిడెంట్లు, కడప సిటీ వైస్ ప్రెసిడెంట్తో పాటు ఇన్ఛార్జీలు, ఇల్లే కాకుండా చాలామంది విద్యార్థులు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. దీన్ని దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. అదేవిధంగా మేము ఈరోజు ఇక్కడ ఏదైతే అన్యాయం జరుగుతుందో విద్యార్థులకు దాన్ని ఖండిస్తూ ఈరోజు ఇక్కడ ఈ క్యాండిల్ మార్చ్ చేయడం జరిగింది. జై హింద్.